సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల మండలం ఎగువ చోర్లపల్లిలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు సీఎం జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత టన్నెల్ 2ను జాతికి అంకితమివ్వనున్నారు సీఎం జగన్. ఫ్లోరైడ్ కరువు పీడిత ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు నీరందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు 2021 జనవరి 13న పూర్తి కాగా రెండో సొరంగం పనులు ఇప్పుడు పూర్తయ్యాయి. దీంతో దశాబ్దాల కాలం నాటి వెలిగొండ కల సాకారమైంది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15,25,000 మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ 3 జిల్లాల్లోని 4,47,000 ఎకరాలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్. కరువు, సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన వెలిగొండ ప్రాజెక్టు కళ నేటికి సాకారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయింది. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల్ల సాగర్ కు తరలించవచ్చు. ప్రకాశం జిల్లా కొత్తూరు నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లంవాగు వరకు రెండో టన్నెల్ పనులను చేపట్టారు. తొలి టన్నెల్ నుంచి 3,000 క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేందుకు వీటిని నిర్మించారు. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్ కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రకాశం జిల్లా పామూరు, పెదచెర్లోపల్లి మండలాల పరిధిలో 14,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కు వెలిగొండ ప్రాజెక్టు తూర్పు ప్రధాన కాలువ ద్వారా 1.27 టీఎంసీల నీటి సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక వరదల సమయంలో వందల టీఎంసీల కృష్ణానది నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. ఇలా వృధా అయ్యే వరద నీటిని కిందికి పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవడమే ఈ వెలిగొండ ప్రాజెక్టు లక్ష్యం. సంవత్సరంలో 45 రోజుల పాటు వరద ప్రభావం ఉంటుందని ప్రభుత్వ అంచనా. ఆ సమయంలో మిగులు జలాల్లో కనీసం 43 టీఎంసీల నీటిని పొలం వాగు ద్వారా 2 సొరంగ మార్గాలకు మళ్లించి అక్కడి నుంచి వరద కాలువ ద్వారా సుంకేసుల, గొట్టపడియా, కాకర్ల వద్ద జలాశయం నిర్మించి అక్కడి నుంచి ప్రకాశం జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చాలి అనేదే ఈ ప్రాజెక్టు ప్రణాళిక.